కనిపించే ఈ మూడు సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి ప్రతీకలైతే కనిపించని నాలుగో సింహమేరా ఈ సాయి కుమార్ సాయి కుమార్ సాయి కుమార్. అబ్బో గీ యాక్షన్ చేయాలంటే సాయి కుమార్ సారే చేయాలా, మళ్ళా దాన్ని కాపీ కొట్టాలంటే మన సంపన్ననే కొట్టాలి. ఆహా సాయి కుమార్ సార్కు ఏం భాగ్యం దక్కింది, చంద్రాల సార్ పుణ్యమా అని కుమ్మేయండి సార్. మీ వెనక పొంటి ఆంధ్ర సీఎం సార్ ఉన్నాడు. దొంగలు లంగలు లేని ఆంధ్రాను తయారు చేసేందుకు అక్కడి పోలీసులు అవ్వల దర్జా ఉపాయం చేసిర్రు. ముంగట కనిపించే మూడు సింహాలు అనుకున్న నాలుగో సింహాన్ని తీసుకొచ్చి డ్యూటీ ఎక్కిచ్చిర్రు. నాలుగో సింహం అంటే నిజంగానే సింహం అనుకునేరు. స్మార్ట్ ఫోన్లు ఉండే ఓ యాప్, అగో దాని పేరే నాలుగో సింహం. ఆ నాలుగో సింహం ఫోన్లకి ఎక్కించుకుంటే ఎవరన్నా కిడ్నాప్ చేసిర్రు అనుకోర్రి, చిన్నగా ఫోన్లున్న ఒక కటుకొత్తితే చాలు ఇక వాళ్ళు ఏడేడా తిరుగుతున్నది ఎక్కడి నుంచి కదిలేది అన్నిటికన్నీ అద్దంలోకి వెళ్ళి చూసినట్టే గిట్ల పోలీస్ స్టేషన్లు ఉన్న టీవీలు ఇండి చూడొచ్చట. అంటే చూడుర్రి ఎంత అలకటి ఉపాయం దొరకవట్టిలో ఆంధ్ర పోలీసు వాళ్ళు. ఈ నడుమ చంద్రాల సారు ఏరే దేశాలు తిరుగుతుంటే ఏడ కనిపించిందో ఏందో ఈ ఉపాయం కానీ వాళ్ళ రాష్ట్రంలో కాపీ కొట్టించిండు. మళ్ళీ ఈ యాప్ సినిమాల నాలుగో సింహం అని చెప్పుకునే సాయి కుమార్ సార్ తోటే షురువు చేపించిర్రు. ఎందుకంటే అక్కడి పోలీసు వాళ్లకు బ్రాండ్ అంబాసిడర్ లెక్క సాయననే పెట్టుకున్నారు కదా. అందుకనే సాయన్న హుషారుగా పోలీస్ అయితేనన్నాడు. కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ పోలీస్. నేను ఐపీఎస్ ఐఏఎస్ అవ్వాలనుకున్నాను. ఈరోజు ఐ ఫీల్ ఐ బికమ్ రియల్ ఐపీఎస్. నేను ఏం చేయమన్నా మీరు యూనిఫామ్ ఇచ్చినా వేసుకోవడానికి రెడీగా ఉన్నాను. కానీ చంద్రాల్ సార్ రూల్ దాడతాడా, అట్లా కుదరదని చెప్పిండు. యూనిఫామ్ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నాడు కానీ డిగ్రీ లేకుండా వీలు కాదు, లేకపోతే ఈ పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేస్తారు డూప్లికేట్ పోలీస్ అని చెప్పి. దానికంటే పెద్ద పదవి అంబాసిడర్. మరి ఇక గింత బందోబస్తుగా నాలుగో సింహాన్ని రంగంలో దించిరు కాబట్టి దొంగలు లంగలనే ముచ్చటే ఆంధ్రోళ్లకు తెలియకుండా అవుతుంది. నిజంగా అట్లనే అయ్యనా?